మన యొక్క భారతదేశ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీన్ని రిపబ్లిక్ డేగా చెప్పుకుంటున్నాము. రిపబ్లిక్ డే అంటే రాజు లేని ప్రజారాజ్యం. ఇది ఈ ప్రజారాజ్యం రావడానికి ఎంతోమంది కృషి జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చినటువంటి స్వాతంత్ర పోరాట యోధులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సర్దార్ పటేల్, ఇంకా చాలామందిని జ్ఞాపకం చేస్తారు. యొక్క అంబేద్కర్ గారిని అందరినీ జ్ఞాపకం చేసుకోవాలా. వీరిని జ్ఞాపకం చేసుకుంటేనే మన రాజ్యం ఇలాగ ముందుకు సాగుతుంది అని మనం గట్టిగా చెప్పుకోగలం. స్వతంత్ర పోరాట యోధులు స్వతంత్రం పోరాటం జరిగిన తర్వాత, ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత మన దేశానికి స్వతంత్రం ఇవ్వాలని వాళ్ళు రెడీ అయినారు. మన దేశంలో పోరాటం ఎన్నో ఏళ్ళుగా చేస్తూ ఉన్నారు. ఆ పోరాటం యొక్క ఫలితమే మనకు స్వతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 15వ తారీఖు మనకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం పరిపాలన చేసుకోవాలి. పరిపాలన చేసుకునే పద్ధతి కావాలి. ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఆలోచించే సమయంలోనే అంతకుముందు జరిగినటువంటి పోరాటాలు, అంతకుముందు జరిగినటువంటి బ్రిటిష్ వారి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను క్రోడీకరించారు. ఆ క్రోడీకరించిన తర్వాత బ్రిటిష్ వారు ఒక చట్టం చేశారు. అది 1946లో ఈ యొక్క రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు వాళ్ళు. ఆ రాజ్యాంగ సభ ఏర్పాటు అయిన తర్వాత, ఆ రాజ్యాంగ సభ ఏర్పాటు కావడానికి ముఖ్యంగా అప్పుడున్నటువంటి రాజ్యాలు ఇక్కడ ఉంటే రాజ్యాలు అంటే 565 చిన్న సంస్థానాలు ఉన్నాయి. 560 చిన్న సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాల నుండి కొంతమంది సభ్యులు ఎన్నుకున్నారు. అదే రీతిన అప్పుడు 11 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఈ యొక్క పాకిస్తాన్ ప్రాంతం, ఇండియా ప్రాంతం అన్ని కలిసి అనమాట. పెద్ద రాష్ట్రం 11. ఆ రాష్ట్రాలన్నీ కలిసి సభ్యులు అంటే పరోక్షంగా ఎన్నుకున్నారు. పరోక్షంగా ఎన్నుకోబడినది రాజ్యాంగ సభ. ఆ రాజ్యాంగ సభలో 300 పైన చిలుకు యొక్క సభ్యులు ఉన్నారు. దాదాపు 330 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు రాజ్యాంగ సభ సభ్యులు. వాళ్ళందరూ కలిసి ఆ యొక్క సభను ఏర్పాటు చేసిన దానికి అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. తర్వాత రాజ్యాంగ రచన చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీని రాజ్యాంగ రచనా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ అన్నారు. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ. దానికి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన గొప్ప మేధావి, బాగా చదువుకున్నవాడు. ఆయన ఎల్ఎల్బి చదివాడు, తర్వాత ఎల్ఎల్ఎం చదివినాడు, తర్వాత డాక్టరేట్ పొందినాడు. డాక్టరేట్ అనేటువంటిది ఆ ఎల్ఎం చదివే సమయంలో లాను గురించి కొంత పరిశోధన వ్యాసం రాశాడు. ఆ పరిశోధన వ్యాసానికి ఒక 3 సంవత్సరాలు కృషి చేసి పరిశోధన వ్యాసం సమర్పించాడు. ఆ కృషి ఫలితంగానే ఆయనకు డాక్టరేట్ ఇచ్చాడు. ఆ విధంగా ఆయన డాక్టర్ అయినాడు. ఆ విధంగా ఆయన పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఆయన ఆ చదువుకున్న తర్వాత ఇక్కడ ఉద్యోగాలు చూశాడు. ఒక రాజా ఆస్థానంలో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో ఆయనకి కృంగ తీసినారు. ఈ యొక్క ఉన్న పరిస్థితులు, అంటరానితనం అనేది ఎక్కువగా ఆయనకు కృంగతీసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అమెరికా దేశంలో కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాడు. కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కొంతకాలం పనిచేశారు. ప్రొఫెసర్ అంటే పెద్ద చదువు చదివే వాళ్ళకి, ఎల్ఎల్బి చదివే వారికి ఉపాధ్యాయుడు. తర్వాత కొంతకాలానికి డాక్టరేట్ చదివిన తర్వాత ఆయనకు బాగా ప్రమోషన్ వచ్చింది. ఈ యొక్క యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినాడు. అంటే కొలంబియా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి మన దేశానికి వచ్చాడు. ఇక్కడ పరిస్థితి గమనించాడు. తన బంధువులు, మిత్రులన్నీ చూశాడు. అంటరానితనాన్ని గమనించాడు. ఇవన్నీ గమనించి పోరాటం చేశాడు. ఆ సమయంలో, ఆ పోరాటం సమయంలోనే బ్రిటిష్ వారు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి ఏర్పాటు చేశారు. 1, 2, 3 సమావేశాలు జరిగాయి. ఆ 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఈ యొక్క మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాల్గొన్నాడు. తన యొక్క అభిప్రాయాలు తెలిపాడు. అందుకు ఆ విధంగా రిజర్వేషన్ కూడా సంపాదించాడు. ఆ విధంగా ఆయన కృషి ఎంతో ముఖ్యమైంది. మనకు రాజ్యాంగ సభ ఏర్పడిన తర్వాత ఆయన రాజ్యాంగ సభలో రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు కాబట్టి రాజ్యాంగం రచించాడు. రాజ్యాంగ కమిటీలోనూ 6 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కృషి చేసి ఆ యొక్క దాదాపు 3 సంవత్సరాలు, అది కరెక్ట్ లెక్క ప్రకారం అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, ఆ విధంగా కాకుండా మనం దాదాపు 3 సంవత్సరాలు కృషి చేశారు. ఆ కృషి చేసి నవంబర్ 26, 1949లో ఆ యొక్క రాజ్యాంగాన్ని ఆమోదింపజేసుకున్నారు. అంటే డ్రాఫ్ట్ అనేది చట్టంగా తయారైంది. ఆ యొక్క డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆ యొక్క సభ అంతా కూడాను ఒప్పుకున్నారు. దాన్ని పాస్ చేశారు. ఆ పాస్ చేసిన తర్వాత దాన్ని అమలు చేయాలి అనే దానికి ఒక తేదీ నిర్ణయించారు. ఆ తేదీ నేనే 1950 జనవరి 26 అయింది. ఇంతకుముందు జరిగిన ఉద్యమాలలో
ఆ యొక్క జనవరి 26 ఒక ముఖ్యమైన రోజు. అంటే ఇంతకుముందు జరిగిన ఉద్యమాల్లో 1930 జరిగిన ఉద్యమంలో మనకు స్వరాజ్యం కావాలి అనే తీర్మానం చేసి ఉన్నారు. ఆ తీర్మానం చేసిన రోజునే లెక్క తీసుకుని 1950 జనవరి 26 అంటే 2 నెలల తర్వాత ఆ దినాన్ని అంటే మన యొక్క రాజ్యాంగం పుట్టినరోజు అని లెక్క చేసుకున్నారు. కాబట్టి మన రిపబ్లిక్ డే అంటే మన భారత రాజ్యాంగం పుట్టినరోజు. ఈ భారత రాజ్యాంగం పుట్టిన మనం ఎట్లా పుట్టినరోజు చేసుకుంటున్నామో మన భారత రాజ్యాంగం కూడా పుట్టినరోజు చేసుకోవాలి. ఎవరు? అందరూ, మేమందరూ, ప్రజలందరూ చేసుకోవాలి. కాబట్టి దీన్ని మనం అనుసరించాలి. అదేవిధంగా ఈ పాఠశాల అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. పాఠశాలలో విద్యార్థులందరూ కూడా బాగా దీవించబడాలని కోరుతున్నాను. మనమందరూ ఈ పిల్లల్ని దీవించాలి. ఎందుకనంటే మన పౌరులు, ఇది మన భారత పౌరులు. అంటే రేపు పొద్దున వీళ్ళదే, రాజ్యం అంతా వీళ్ళదే. పిల్లలు బాగా చదువుకోవాలా, పెద్దోళ్ళు కావాలా, మంచి ప్రజల దీవెన, దేవుని దీవెన అన్ని పొంది మంచి పౌరులు కావాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ, విద్యార్థులకు, నా యొక్క ఉన్నత ముఖ్య అతిథులందరికీ నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు దేవప్రసాద్, రిటైర్డ్ టీచర్, మున్సిపల్ హై స్కూల్ ఆదోని. థ్యాంక్ యూ.